దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం అనే చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో కనెక్ట్గా అవ్వాలి, మీరు ప్రభువుకు దగ్గర కావాలి. ఎందుకంటే 50 దినాలు జరుగుతున్నాయి బెల్లంపల్లిలో. రండి మీరు కూడా ఒక రోజు 2 రోజులు గడిపి వెళ్ళడానికి. దేవుడు శక్తిమంతుడు, మన జీవితాలని మన కుటుంబాలని ప్రేమిస్తున్నాడు. తల్లి విడిచిన, తండ్రి మర్చిన మరువని ప్రేమ, కనికరం కలిగిన ప్రేమ యేసయ్య ప్రేమ ఇంకా మీ హృదయాల్లో క్రీస్తుకు చోటిస్తే ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసికంగా ప్రతి కోణంలో మీరు దీవించబడి వర్ధిల్లుతారు. ఎంతమంది బిడ్డలు ప్రార్థనలలో గడుపుతున్నారు? ప్రభువుకు దగ్గరగా ఉండండి. ఏదో అక్కర కొరకు ప్రార్థన చేయటం కాదు, కానీ ప్రభువుకి మనం దగ్గర ఉండాలి. ఆయనకి మనం ప్రార్థన చేసే, అంటే ఆయనతో స్నేహం, బంధం కలిగి ఉన్న బిడ్డలుగా ఉండాలి. ఈరోజు ఏ కష్టంలో ఉన్నారు? ఏదైనా దిగులుతో బాధతో ఉన్నారా? ఒకే ఒక్క మాట, ఏదైనా రోగ వ్యాధి సమస్యతో ఉన్నారా? నెమ్మది లేకుండా ఉన్నారా? నేను చదువుతున్నాను ఒక వాగ్దానం, చదువుకుందాం. మరి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించు, దూరస్తులకి సమీపస్తులకి సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారండి, దూరస్తులకి సమీపస్తులకి సమాధానం అని చెప్పి నేను స్వస్థపరిచెదనని ఆయన సెలవిస్తున్నాడు. ఈరోజు మనకి సమీపముగా ఉండి దూరస్తులకి సమీపస్తులకి, వింటున్నారా? కృతజ్ఞతా బుద్ధి వారిలో పుట్టిస్తా. దేవుడే అండి మనుషుల్లో సమాధానం ఇచ్చేది ఆయనే, కృతజ్ఞత కలగజేసేది ఆయనే, స్వస్థపరిచేది ఆయనే, రక్షించేది ఆయనే. అందుకని ఎందుకు మనం దేవునితో గడపాలంటే ఆయన చెయ్యకుండా ఎక్కడ పొందలేము. ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు సమాధానం ఇచ్చేదను, నిన్ను స్వస్థపరిచేదను. నీకు సమాధానం ఇచ్చేదను, నిన్ను స్వస్థపరిచేదను నేనే. ఎంత మంచి మాట! నీకు సమాధానం ఇచ్చేదను, నిన్ను స్వస్థపరిచేదను వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. ఆత్మ స్వస్థత, శరీర స్వస్థత. నీ కుమారుని విషయంలో బాధపడుతున్నావా? ఆత్మ స్వస్థత, ఆరోగ్య స్వస్థత, ఆర్థిక స్వస్థత నీకు ఇస్తాడు దేవుడు. ఏ విషయంలో మీరు కృంగిపోవద్దు. ప్రభువుకు దగ్గర అవ్వండి, ప్రార్థనలలో గడపండి, యేసయ్యని ప్రేమించండి. 50 దినాలు జరుగుతున్నాయి. రండి బెల్లంపల్లికి, ఒక్కరోజు 2 రోజులు వచ్చి 50 దినాలు గడిపి అక్టోబర్ 16 ముగింపు సభకు రండి. కుటుంబాలుగా పాలు పొందాం. అందరం ప్రార్థన చేసుకుందామా? ఈ వాగ్దానం అందరూ రిసీవ్ చేసుకొని చక్కటి ప్రార్థనలో పాలు పొందండి. ప్రేయర్ చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని బిడ్డలకు రక్షణ అయ్యా. నీకు దూరంగా ఉన్న వారిని దగ్గర చేసుకో, సమాధానమి, రోగులుంటే స్వస్థపరచు, అప్పులుంటే విడిపించు, మానసిక ఒత్తిడి నుంచి విడిపించు, కుటుంబ పోరాటాల నుంచి విడిపించు, ఆర్థిక బంధకాల నుంచి విడిపించు. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భం లేని గర్భాలు తెరువయ్యా. అయ్యా, ఎవరు ఏ సమస్యలు ఉన్నారో మాకు తెలియదు, వారిని అన్నీ ఎరిగిన దేవుడు విడిపించు. కోర్టు కేసు అని, భూ సంబంధమైన బంధకాలు, ఎవరైతే వారి ప్రాపర్టీస్ని లాక్కోవాలని, గుంజుకోవాలని, ఏమి చేయాలన్నది విడిపించు. న్యాయకర్తగా వ్యాజ్యమాడు, మోసగించే ఆత్మ నుంచి, లంచగొండి పరిస్థితి నుంచి విడుదల దయచి. ఇతర దేశంలో ఎంతమంది బిడ్డలు ఈ మాట వింటున్నారు? వారి బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక విషయాల్లో, మరి ఏ సమస్యలోనే ఎవరిని విడిపించండి, గొప్ప కార్యం చేయండి. అంతేకాక మా దేశం రక్షించి ఒక ఉద్యమం, ఒక జాషువా జనరేషన్ లేపండి. క్రైస్తవ సేవకుల్లో, సంఘాల్లో ఆత్మ కలిగించే ఐక్యత. 50 దినాలు జరుగుతున్న మా ప్రోగ్రామ్స్లో నీ హస్తము, పరిశుద్ధాత్మ కొమ్మరింపు మా అందరికీ తోడై ఉండండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ సమాధానము, ఆశీర్వాదం, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ సన్నిధి, స్వస్థత వారికి దయచేసి అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం వింటున్నారో, 50 దినాలు బెల్లంపల్లిలో 7 వారాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికి కొన్ని రోజులు గడిచిపోయాయి. అక్టోబర్ 16 ముగింపు సభ. కానీ చక్కటి అవకాశం కదా మన ప్రార్థనలలో గడపడానికి. దేవుడు మనకిచ్చే అవకాశం కదా. ప్రభుతో మంచిగా దగ్గర సంబంధం కలిగి అద్భుతమైన అవకాశాన్ని విడనాడకండి. రండి మీరు బెల్లంపల్లికి. చక్కటి ప్రశాంతమైన వాతావరణం, మంచి ప్రార్థనలు, మీతో నేను ప్రార్థన చేస్తున్నాను. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీ అందరిని నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.